వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. మనము ఎప్పుడూ కూడా ఒక పుస్తకం తీసుకొని అందులో ఒకే పేజీని మళ్ళీ చదువుతూ ఉన్నామనుకోండి, ఎప్పటికైనా కానీ ఆ పుస్తకం చదవడం మనం కంప్లీట్ అవుతుందా, లేదంటే ఆ పుస్తకంలో ఉన్నటువంటి చివరి పేజీ వరకు మనం రాగలుగుతామా అంటే ఖచ్చితంగా రాలేమన్నమాట. ఎందుకంటే ఎంతో నచ్చైనా ఉండొచ్చు, లేదు అంటే అక్కడ రాసినది మనకు అర్థం కాకపోయి ఉండొచ్చు అని చెప్పేసి మళ్ళీ ఒక్కటే పేజీని చదువుతూ ఉంటాం అనుకోండి, ఎప్పటికవుతుంది అది కంప్లీట్ చెప్పండి? అక్కడే ఆగిపోతాం, అంతే కదా. అలాగే జీవితంలో కూడా నిన్న మనకి ఎంతో చెడు జరిగింది. ఆ చెడునే తలుచుకుంటూ మళ్ళీ బాధపడుతూనే ఉంటే వర్తమానంలో ఏదో ఒక సంతోషకరమైన చిన్న ఇన్సిడెంట్ అయినా జరిగి ఉంటుంది. ఆ ఆనందాన్ని కూడా మనం ఆస్వాదించలేము. ఆ ఆనందాన్ని కూడా ఒకటి వచ్చిపోయిందనేది కూడా మన జీవితంలో తెలియకుండా టైం అనేది గడిచిపోయిద్దనమాట. కాబట్టి పుస్తకంలో ఎప్పుడైతే ఒకే పేజీని చదువుతూ అక్కడే ఉంటే మనము మన చివరి పేజీ వరకు రాకుండా అగమ్య గోచరంగా మనం ఏదైతే డెస్టినేషన్ చేరాలో, ఏదైతే గమ్యస్థానం ఉందో ఆ చేరడానికి వీలు లేకుండా అలాగే ఆగిపోతామో, జీవితం కూడా అంతే. జీవితంలో కూడా ఒకే ఇన్సిడెంట్ని పట్టుకొని కూర్చొని బాధపడుతూ ఉంటే ఇక ఆ బాధ దగ్గరే అన్నీ కోల్పోయి వచ్చిన సంతోషాన్ని కూడా లక్ష్య పెట్టకుండా అసలు వచ్చిందో రాలేదో కూడా తెలియకుండానే జీవితం గడిచిపోయింది. కానీ వర్తమానాన్ని ఆస్వాదించలేము. భవిష్యత్తులో జరగబోయేటటువంటి మంచి విషయాలకి మనం పునాది వెయ్యలేము. మంచి విషయాలు అసలు మన జీవితంలో జరుగుతాయి అనే దాన్ని మనం నమ్మలేము. మంచి విషయాలు మన కోసం ఎదురు చూస్తున్నాయి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని వదిలిపెట్టి ముందు అడుగు అనేది మనం వెయ్యలేమన్నమాట. ఈ బాధపడడం అనేది, ఒకే విషయాన్ని తలుచుకోవడం అనేది మన జీవితాన్ని అంతలాగా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. ఎప్పటి వరకైతే నువ్వు ఈ విషయాన్ని తెలుసుకోకుండా ఒకే విషయం దగ్గర ఆగిపోతావో, నీ జీవితంలో ఉన్నటువంటి విలువైన సమయాన్ని, నీ జీవితంలో ఉన్నటువంటి విలువైన ఆనందమైనటువంటి క్షణాలని కూడా నువ్వు కోల్పోతావు అన్నమాట. ఎప్పుడైతే ఏ క్షణమైతే ఈ నగ్న సత్యాన్ని నువ్వు తెలుసుకుని ముందడుగు వేస్తావో ఇక అంత సంతోషమే ఉంటుంది నీ లైఫ్లో. అప్పుడు ఏంటి అంటే కష్టాలు అనేవి రావా అంటే అది నేను చెప్పడం లేదు. కష్టాలనేవి వచ్చినా కానీ నీకంటూ ముందు ఒక ఆనందం కూడా ఉంది. నీకంటూ వర్తమానంలో మధురమైన క్షణాలు ఇప్పుడు నువ్వు గడుపుతున్నావని ఒక స్పృహతో నువ్వు బతుకుతావు అన్నమాట. కాబట్టి ఇంక ఎలాంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా అవి పెద్దగా నిన్ను బాధించవు అనమాట. ఎందుకంటే ఆ స్టేజ్ని నువ్వు దాటుకొని చూసేసావు కాబట్టి మళ్ళీ వచ్చినప్పుడు కూడా అంతకు మించి ఏం జరుగుతుందిలే అని ఒక గట్టి దృఢత్వం అనేది నీ జీవితానికి నీకు నువ్వే ఆపాదించుకోగలుగుతావు. నీకు నువ్వే తట్టుకునే శక్తిని తెచ్చుకోగలుగుతావు అనమాట. కాబట్టి ఎప్పుడు ఒక విషయం దగ్గరే కూర్చోకుండా, ఎప్పుడు ఒక విషయం దగ్గరే బాధపడకుండా అక్కడి నుంచి ముందుకు జరిగి మంచి ఆనందకరమైన క్షణాలను ఆస్వాదిస్తూ జీవితాన్ని గడుపు. ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా